హాయ్ హలో ఫ్రెండ్స్, ఇది మొన్న సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అనమాట. ఇప్పుడు రాజుగారు బ్రాహ్మణుడు వచ్చి చెప్తాడు రాజుగారు మీ రహస్యం తెలిసిపోయిందండి. శివుడు పర్వత చెప్పారు. ఒక ఊరికి వెళ్ళి ఒక రామాపురం ఏదో ఊరికి వెళ్ళి అక్కడేదో కుమ్మరివాడు ఉంటాడు, ఒక బొమ్మ ఉంటుంది అని చెప్తాడు కదా. తర్వాత రాజు ఏం చెప్తానండి, సరే ఇది నిజమో అబద్ధమో ఒక 15 రోజుల్లో తెలిసిపోతుంది కదా, అప్పుడు దాకా వీడిని మన పరివేషంలోనే ఉంచి మంచి ఆహారం ఇవ్వండి, 15 రోజుల తర్వాత చూద్దామని చెప్తాడు. 15 రోజులు అయిన తర్వాత కుమ్మరివాడి ఇంటికి వెళ్ళి ఈ పూలు అన్ని చల్లితే ఆ బొమ్మకి కళ్ళు వస్తాయి అన్నమాట. కళ్ళు వచ్చి సరే రాజా, నాకు నేను ఎక్కువసేపు మాట్లాడలేను, కొద్దిసేపు మాట్లాడతాను అని చెప్పి శ్మశానానికి వెళ్ళు. అక్కడ ఒక చిన్న పిల్ల ఆత్మ ఉంటుంది. ఆత్మ చెప్పుద్ది వచ్చే అమావాస్య నాడు వెళ్ళు అని చెప్పుద్ది. తర్వాత ఈసారి అమావాస్య రావాలంటే 4 రోజులు పట్టుద్ది. ఆ 4 రోజుల తర్వాత మళ్ళీ శ్మశానానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ చిన్నపిల్ల ఆత్మ చెప్పుద్ది, నేను చెప్పడం అయిపోగానే పరిగెత్తు, నేను నిన్ను చంపేస్తాను తర్వాత అని చెప్పి చెప్పుద్ది. చెప్పేసిన తర్వాత ఆత్మకి పెద్ద పెద్ద గోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆత్మ ఏం చెప్పుద్ది అంటే, నీ మంత్రులు ఉన్నారు కదా, దాంట్లో నీకు 9 మంది మంత్రులు ఉన్నారు కదా, ఆ మంత్రుల్లో లాస్ట్ మంత్రి కూతురు ఒక చిన్న పాప ఉంది కదా, 9 ఏళ్ళ పాప. ఆ పాపతో నెక్స్ట్ అమావాస్యకి శివ పూజ ఇట్లానే పూలు చల్లి శివ పూజ ఆ పాప ఇదని చెప్పుద్ది. అది ఫ్రెండ్స్, దీనికి 4th పార్ట్ కూడా ఉంది. 4th పార్ట్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.